హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు February 2, 2026 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా డిస్కస్ చేద్దాము. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి సమాధానాన్ని చూద్దాము. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, మన యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఒక రోజుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో హైలైట్స్ని మాత్రమే ఇస్తున్నాను. కొన్ని టాపిక్స్ సంబంధించిన హైలైటెడ్ ఇన్ఫర్మేషన్ని మీకు అందిస్తున్నాను, షార్ట్కట్గా అందిస్తున్నాను. ఒకవేళ పూర్తి సమాచారము నేను ప్రతిరోజు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్న ప్రతి టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ తెలుగులోను, ఇంగ్లీష్లోను మరియు కంప్లీట్ కంటెంట్ కనుక మీకు కావాలి అనుకుంటే జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో CA 360 అనే కోర్స్, CA 360 2026 అండ్ డైలీ CA 2026 రెండు కోర్సెస్ ఉంటాయి. సో ఆ కోర్సెస్ యొక్క డిస్క్రిప్షన్ చూడండి. సో డిస్క్రిప్షన్లో నేను ఏదైతే ఇస్తానని ప్రొవైడ్ చేస్తానో అది కంప్లీట్గా ఇస్తున్నాను. సో నా సజెషన్ ఏంటంటే CA 360 2026 కోర్స్ తీసుకోండి. అందులో డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, స్పెషల్ వీడియోస్ ఉంటాయి, షార్ట్ వీడియోస్ ఉంటాయి, పీడిఎఫ్స్ ఉంటాయి, అండ్ 2026 ఇయర్ ఎండ్లో ఇయర్ రౌండ్ అప్ పీడిఎఫ్ కూడా ఇస్తాను. అభ్యర్థుల కోరిక మేరకు ప్రతిరోజు మన యూట్యూబ్ ప్లాట్ఫామ్లో కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు, సార్ CA 360 కోర్స్ పైన లేదా డైలీ CA కోర్స్ పైన, అన్ని కోర్సెస్ పైన ఆఫర్స్ ఇవ్వండి అని చెప్పేసి. సో అభ్యర్థుల కోరికని కన్సిడర్ చేసేసి, ఆ రిక్వెస్ట్ని కన్సిడర్ చేసేసి మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో February 3 and 4 ఓన్లీ 2 days 48 hours మాత్రమే ఆఫర్స్ అనేవి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సో CA 360 కోర్స్ పైన ద బెస్ట్ ఆఫర్ అనేది ఈ 2 daysలో అందుబాటులో ఉంటుంది. February 3 మార్నింగ్ 7 AM ఆఫర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా కోర్స్ని అవైల్ చేసుకోండి, CA 360 కోర్స్ని. ఓకేనా? సో అందులో మీకు డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. క్లాస్ విన్న తర్వాత నేను అప్లోడ్ చేసే పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో పీడిఎఫ్ని చదవండి. ఫైన్. ఓకేనా? ప్రశ్నలు చూడండి. భారతదేశంలో మొట్టమొదటి ఆర్థిక సర్వేని, ఎకనామిక్ సర్వేని ఏ సంవత్సరానికి గాను ప్రవేశపెట్టారు? ఆర్థిక సర్వేని బడ్జెట్ నుండి విడిగా ఏ సంవత్సరం నుండి ప్రవేశపెడుతున్నారు? ఆర్థిక సర్వేని ఎవరు తయారు చేస్తారు? ఎవరి ఆధ్వర్యంలో ఆర్థిక సర్వేని సిద్ధం చేయడం జరుగుతుంది? ఇకపోతే January 29, 2026 రోజున ఎకనామిక్ సర్వే 2025-2026ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటు ముందు ఉంచారు, పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఆర్థిక శాఖ మంత్రి గారు, గుర్తుంచుకోండి. ఆ డాక్యుమెంట్ గురించి, ఆ విశ్లేషణాత్మక పత్రం గురించి మనం January 30, 2026 రోజున డైలీ కరెంట్ అఫైర్స్లో కంప్లీట్గా డిస్కస్ చేయడం జరిగింది, పోటీ పరీక్షల కోణంలో. అలా ఒక టాపిక్ని డిస్కస్ చేస్తున్నప్పుడు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆ టాపిక్ని మనం కన్సర్న్ సబ్జెక్ట్కి లింక్ చేస్తున్నాము. ఆ టాపిక్కి సంబంధించి స్టాటిక్ పార్ట్ ఏదైతే ఉంటుందో, జీకే పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అడిషనల్గా నేను ఇస్తున్నాను. ఈ విధమైన ప్రిపరేషన్ని కనుక మీరు కొనసాగించారనుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఇప్పుడు ఈ టాపిక్ ఉంది, ఎకనామిక్ సర్వే 2025-2026 వార్తల్లో చూసాము. కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఏ సబ్జెక్ట్తో లింక్ చేయాలి? ఎకానమీతో లింక్ చేయాలి. ఎకానమీ సబ్జెక్ట్లో అప్డేటెడ్ పార్ట్ ఇది. మరి దానికి సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్. సో ఇది ఏదైతే ఉంటుందో హిస్టారికల్గా ఇంపార్టెన్స్ ఉన్న పాయింట్స్ ఏవైతే ఉంటే వాటన్నిటిని కూడా మీకు నేను అడిషనల్గా ఇచ్చాను, గుర్తుపెట్టుకోండి. కరెంట్ అఫైర్స్ అనేది సింగిల్ సబ్జెక్ట్ కాదు. కరెంట్ అఫైర్స్ అనేది జనరల్ స్టడీస్లో భాగంగా ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్గా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా చూడండి. అదేవిధంగా నేను చెప్తున్నాను. ఓకేనా? సో ఇక టాపిక్లోకి వస్తే, భారతదేశంలో మొట్టమొదటి ఆర్థిక సర్వే, ఎకనామిక్ సర్వే ఏ ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టారంటే 1951. మనం ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా, అర్థశాస్త్రంలో భాగంగా ఆర్థిక సంవత్సరం అనే పదాన్ని చూస్తాము. ఫినాన్షియల్ ఇయర్ April 1న ప్రారంభమవుతుంది, March 31తో ముగుస్తుంది, గుర్తుపెట్టుకోండి.
భారతదేశంలో మొట్టమొదటి ఆర్థిక సర్వే ఈ కాలానికి సంబంధించి. మొదట్లో ఆర్థిక సర్వేని యూనియన్ బడ్జెట్ని కలిపే సభలో ప్రవేశపెట్టేవారు పార్లమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి గారు మొదట్లో. ఆ తర్వాత కొంతకాలానికి ఎప్పటి వరకు అంటే 1964 వరకు ఎకనామిక్ సర్వేని యూనియన్ బడ్జెట్ని కలిపే పార్లమెంట్లో ప్రవేశపెట్టేవారు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి వారు. ఆ తర్వాత మార్పు వచ్చింది. 1964 నుండి డీలింగ్ చేశారు. ఎకనామిక్ సర్వేను వేరుగా యూనియన్ బడ్జెట్ని వేరుగా ప్రవేశపెట్టడం అనే ఆనవాయితీ స్టార్ట్ అయింది. 1964 ఇయర్ గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఎకనామిక్ సర్వేని ప్రస్తుతం మనం చూస్తే బడ్జెట్కి ఒకరోజు ముందు ప్రవేశపెట్టడం అనేది ఆనవాయితీగా చూస్తున్నాము. ఇక ప్రతి ఏడాది కూడా మనము ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది చూస్తున్నాము. ఎకనామిక్ సర్వే అనేది ఒక డయాగ్నోసిస్ అనుకుంటే యూనియన్ బడ్జెట్ అనేది ఒక రెమెడీగా చూడాలి. ఎకనామిక్ సర్వే అనేది భారతదేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, రంగాల వారీగా ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అని విశ్లేషణాత్మకంగా మనకు అందించే అఫీషియల్ డాక్యుమెంట్. ఎకనామిక్ సర్వే అనేది రాజ్యాంగబద్ధం కాదు. రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఎకనామిక్ సర్వే అనేది లేదు. చట్టబద్ధం కూడా కాదు. దానికి సంబంధించి ఏ చట్టము లేదు. ఒక విశ్లేషణాత్మక పత్రం, అఫీషియల్ డాక్యుమెంట్. ఎందుకు అఫీషియల్ అంటున్నానంటే ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖకి సంబంధించిన డాక్యుమెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇకపోతే ఎకనామిక్ సర్వేకి సంబంధించి ఎవరు తయారు చేస్తారు? ఈ పాయింట్ ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పరిధిలో ఫైనాన్స్ డివిజన్లో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వారు, ముఖ్య ఆర్థిక సలహాదారు ప్రస్తుతం ఎవరున్నారు భారతదేశంలో అంటే వి అనంత నాగేశ్వర్ గారు ఉన్నారు. సో తనే తయారు చేశారని గుర్తుంచుకోండి. అలా సిద్ధమైన డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో, అఫీషియల్ డాక్యుమెంట్, విశ్లేషణాత్మక పత్రం ఏదైతే ఉంటుందో ఆర్థిక శాఖ మంత్రి గారు పార్లమెంట్లో రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే జనవరి 29, 2026 రోజున ప్రవేశపెట్టారు. అందులో నేను ఏవైతే గణాంకాలు చెప్పానో అవన్నీ చూడండి. ఖచ్చితంగా పోటీ పరీక్షల కోణంలో చెప్పాను నేను. ఉదాహరణకు చెప్పాలంటే ఎకనామిక్ సర్వే 2025-2026 అనేది, ఎకనామిక్ సర్వే 2025-2026 అనేది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశ జీడిపిని ఏ విధంగా అంచనా వేసింది అంటారు? 7.4%గా. మరి నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్లో జీడిపి ఎలా ఉంటుంది అని అంచనా వేసింది ఎకనామిక్ సర్వే అంటే 6.8% నుండి 7.2%గా. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఆర్థిక సర్వే అనేది ప్రస్తుత ఆర్థిక కాలానికి గాను, ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అని చెప్పే ఒక ముఖ చిత్రము. బడ్జెట్ అనేది రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి. ఉదాహరణకి ఎకనామిక్ సర్వే 2025-2026, బడ్జెట్ అనేది యూనియన్ బడ్జెట్ అనేది 2026-2027 అలా. ఓకేనా? అందుకే ఎకనామిక్ సర్వే అనేది ఒక డయాగ్నోసిస్ అనుకుంటే బడ్జెట్ అనేది ఒక రెమెడీగా చూడాలి. ఎకనామిక్ సర్వే అనేది బడ్జెట్కి ఒక మూలస్తంభంగా పనిచేస్తుంది. ఏదైనా ఒక రంగం వెనుకబడిపోతుంది, అగ్రికల్చర్ సెక్టర్ కానివ్వండి, ఇండస్ట్రియల్ సెక్టర్ కానివ్వండి, సర్వీస్ సెక్టర్ కానివ్వండి, వెనుకబడిపోతుందని అనుకున్నాం అనుకోండి, చూసామనుకోండి, ఎకనామిక్ సర్వేలో దానికి రెమెడీ అనేది బడ్జెట్ ద్వారా చూస్తాము, పరిష్కారం అనేది. ఇక ఎకనామిక్ సర్వేలో జీడిపికి సంబంధించి కానివ్వండి, ఫారెస్ట్కి సంబంధించి కానివ్వండి, జిఎస్టీకి సంబంధించి కానివ్వండి, సో ప్రతి ఒక్కటి కూడా సెక్టార్ వైజ్గా మనం గణాంకాలు చూస్తాము. ఆ గణాంకాలు ఎవ్రీ ఇయర్ కూడా మనం అప్డేట్ చేసుకోవాలి. ఓకేనా? ఫైన్. సో రీసెంట్గా మీకు జనవరి 30, 2026 రోజున డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మీకు నేను ఎకనామిక్ సర్వే చెప్పాను కదా, ఆ పాయింట్స్ అన్ని చూడండి. ఎనఫ్ రైట్. మీకు ఏదైతే ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు పీడిఎఫ్లో ఉంటుంది మన CA 360 కోర్సులో. తెలుగు మీడియం అభ్యర్థులకు తెలుగులోను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి ఇంగ్లీష్లోను. సో ఇదంతా కూడా మీకు ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. ఓకేనా? సో ఆర్థిక సర్వే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసే ప్రధాన వార్షిక ఆర్థిక పత్రం, దేశ ఆర్థిక ముఖ చిత్రం అంతే. ఓకే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందని చెప్పే ఒక ముఖ చిత్రము. ఓకేనా? గత 12 నెలల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ పనితీరును అధికారికంగా సమీక్షించడమే ఎకనామిక్ సర్వే ఉద్దేశము. వ్యవసాయము, పరిశ్రమ, సేవలు మరియు మౌలిక సదుపాయాల రంగాల పనితీరును ఎకనామిక్ సర్వే విశ్లేషిస్తుంది. జీడిపి వృద్ధి, సిపిఐ అండ్ WPI ఆధారిత ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో కూడా చెప్పాను మీకు. ఆర్థిక లోటు, ఫిజికల్ డెఫిసిట్, వాణిజ్య సమతుల్యత వంటి సూచికలను ఎకనామిక్ సర్వే కంప్లీట్గా అనలైజ్ చేస్తుంది, సమీక్షిస్తుంది.
రాబోయే ఆర్థిక సంవత్సరానికి అంచనాలు మరియు విధాన సిఫార్సులను ఈ సర్వే అందిస్తుంది. ఫైన్. ఆర్థిక సర్వేకి ప్రత్యేక చట్టబద్ధ ఆధారం ఏమీ లేదు, రాజ్యాంగబద్ధ ఆధారం ఏమీ లేదు. కానీ బడ్జెట్ రూపకల్పనకు ఇది విధాన ఆధారపత్రంగా పనిచేస్తుంది. మొట్టమొదటిసారి ఎప్పటి నుండి డీలింగ్ చేశారు సరిపోతుంది. ఎవరి ఆధ్వర్యంలో? ప్రధాన ఆర్థిక సలహాదారు మార్గదర్శకత్వంలో సర్వే రూపొందించబడి ఆర్థిక మంత్రి ఆమోదంతో విడుదలవుతుంది. ఎకనామిక్ సర్వే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ఎకనామిక్ సర్వేలో కూడా 2 భాగాలు ఉంటాయి, పార్ట్ ఏ పార్ట్ బి అని చెప్పేసి. ఎనఫ్. సో మీకు ఏదైతే ప్రశ్న ఇస్తున్నానో, ప్రతిరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను కదా, ఆ ప్రశ్నకి నేను ఇచ్చే వివరణని కంప్లీట్గా చూడండి. ఓకేనా? ప్రతిరోజు క్లాస్ని చూడండి. ప్రతి టాపిక్ని కూడా మనం ఇదే విధంగా డిస్కస్ చేస్తున్నాం. ఫైన్. ఎనఫ్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి యూనియన్ బడ్జెట్ 2026-2027. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా బడ్జెట్ పైన ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రమే ఉండదు. మన CA 360 2026 కోర్సులో యూనియన్ బడ్జెట్ పైన స్పెషల్ వీడియోని కూడా నేను అందిస్తాను. స్పెషల్గా డిస్కస్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇక్కడ చూద్దాము. ఇక అబ్జర్వ్ చేస్తే బడ్జెట్ అనే పదం దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు. బడ్జెట్ అనే పదం రాజ్యాంగంలో లేదు. మరి ఎలా ప్రవేశపెడుతున్నారు, దేని ఆధారంగా ప్రవేశపెడుతున్నారు ఆర్థిక శాఖ మంత్రి గారు అంటే, బడ్జెట్ అనే పదం లేదు, కానీ బడ్జెట్ అనే పదాన్ని రాజ్యాంగంలో ఎలా పేర్కొన్నారు అంటే ఆర్టికల్ 112లో వెరీ వెరీ ఇంపార్టెంట్, పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలోని 5వ భాగంలో ఆర్టికల్ 112 ఏం తెలుపుతుంది అంటే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, వార్షిక ఆర్థిక నివేదిక. దీన్ని మనం వాడుక భాషలో బడ్జెట్ అంటాము. ఓకేనా? బడ్జెట్ అనేది రాజ్యాంగబద్ధము, ఎందుకంటే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ మనం వాడుక భాషలో బడ్జెట్ అంటున్నాం. గుర్తుపెట్టుకోండి. ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెడతారు. మనం ఫిబ్రవరి 1వ తేదీ ఫిబ్రవరి 1 రోజున యూనియన్ బడ్జెట్ 2026-2027ని ప్రవేశపెట్టడం చూసాము. నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రి హోదాలో ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన 9వ బడ్జెట్ ఇది. చూడండి, ఇక్కడ ఆర్థిక సంవత్సరం ఎకనామిక్ లేదా ఫినాన్షియల్గా మనం చూస్తే ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏంటంటే ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది, మార్చ్ 31న ముగుస్తుంది. అంటే బడ్జెట్ అనేది యూనియన్ బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎప్పటి నుండి ఎప్పటికి అమల్లో ఉంటుందంటే ఏప్రిల్ 1, 2026న అమల్లోకి వస్తుంది. 2027 మార్చ్ 31 వరకు అమల్లో ఉంటుంది. అంటే ఆ కాలానికి గాను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం యూనియన్ గవర్నమెంట్ చేసే ఖర్చులేంటి, ప్రభుత్వానికి వచ్చే రాబడి ఏంటి, ఇవన్నీ కూడా చెప్పే అఫీషియల్ డాక్యుమెంట్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక ఎకనామిక్ సర్వే, బడ్జెట్, ఈ 2 కూడా మనం కలిపి చదివితే చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ మనం ఆల్రెడీ ఎకనామిక్ సర్వేని డిస్కస్ చేస్తాం కాబట్టి ఇక్కడ బడ్జెట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంత స్టాటిక్ ఇన్ఫర్మేషన్ చూడండి ఫస్ట్. ఎందుకంటే ఏదైనా ఒక టాపిక్ని మనం నేర్చుకునేటప్పుడు స్టాటిక్ పార్ట్ పైన ఫస్ట్ చూడాలి. చరిత్రలో ఏం జరిగింది, లేదా ఫ్యాక్ట్స్ కానివ్వండి, అవి చూసి ఈ సంవత్సరం బడ్జెట్ ఎంత, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటి, రంగాల వారీగా ఎంత కేటాయించారు, అవన్నీ కూడా చూద్దాము. సో ఫస్ట్, దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సామాజిక సవాళ్లకు పరిష్కారం చూపేదే బడ్జెట్. ఓకేనా? యాన్యువల్ స్టేట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్. ఓకేనా? యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. భారతదేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సామాజిక సవాళ్లకు పరిష్కారం అనేది బడ్జెట్ ద్వారా నెరవేరుతుంది. అందుకే బడ్జెట్ని ప్రవేశపెట్టేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. వేతన జీవులైతే ట్యాక్స్కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, ఏమైనా రిలాక్సేషన్ ఉంటుందో, ఇటువంటివి చూస్తూ ఉంటారు. అలా ప్రతి ఒక్క వర్గానికి సంబంధించింది. ఎకనామిక్ సర్వే అనేది డయాగ్నోసిస్ అనుకుంటే బడ్జెట్ ఒక పరిష్కారంగా, ఒక రెమెడీగా చూడాలి మనము. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి 1, 2026 రోజున యూనియన్ బడ్జెట్ 2026-2027ని ప్రవేశపెట్టారు కదా. అది నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన 9వ బడ్జెట్. దేశంలో 6వ డిజిటల్ బడ్జెట్. డిజిటల్ గుర్తుంచుకోండి. ఒకప్పుడు బడ్జెట్ పత్రాలు ఏవైతే ఉంటాయో ప్రింటింగ్ అని అవన్నీ చూసేవాళ్ళము. రీసెంట్గా మీకు హల్వా ఫెస్టివల్ ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్పాను. సో ఇప్పుడు ఏం చేశారు, మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారుతున్నాం. అందులో భాగంగా ఒక ట్యాబ్లో ఈ బడ్జెట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం చూస్తున్నాము.
డిజిటల్ బడ్జెట్. స్వతంత్ర భారతదేశంలో మొదటిసారి పేపర్లెస్ బడ్జెట్ లేదా డిజిటల్ బడ్జెట్ని 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టారు. February 1, 2021 గుర్తుపెట్టుకోండి. అప్పుడు కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో అప్పుడు వచ్చింది. ఇక దేశంలో మన భారతదేశంలో ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక శాఖ మంత్రి కూడా నిర్మలా సీతారామన్ గారే. గుర్తుంచుకోండి, భారతదేశంలో మహిళా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. సో మహిళ అంటున్నాను. మరి భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టిన వారు ఎవరంటే మొరార్జీ దేశాయ్ గారు 10 సార్లు. ఇక రెండవ స్థానానికి వచ్చారు నిర్మలా సీతారామన్ గారు. ఒక మహిళ అన్నారనుకోండి, అత్యధిక సార్లు నిర్మలా సీతారామన్ గారు. ఇలా ఫ్యాక్ట్ చూడాలి. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి బడ్జెట్ని ప్రవేశపెట్టిన వారు షణ్ముగం శెట్టి గారు 1947 నవంబర్ 26 రోజున. అది ఇంటరిమ్ బడ్జెట్ అప్పుడు. గుర్తుంచుకోండి, స్వతంత్ర భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఇక గణతంత్ర భారతదేశం మన భారతదేశం గణతంత్ర దేశంగా ఎప్పుడు అవతరించింది? January 26, 1950 రిపబ్లిక్ డే అని చూస్తాం కదా. సో గణతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి బడ్జెట్ని ప్రవేశపెట్టిన వారు జాన్ మతాయ్. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. దేశంలో అత్యధిక సార్లు ప్రధానిగా ఉంటూనే బడ్జెట్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. దేశ బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. దేశంలో ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్స్ అన్ని ఇంపార్టెంటే. ఇక ఈ సంవత్సర బడ్జెట్ని మనం చూద్దాము. మీకు గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో తెలంగాణ రాష్ట్రంలో లాస్ట్ టైం జరిగినప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు. యూనియన్ బడ్జెట్ అని ఇచ్చేసేసి ఎంత ప్రవేశపెట్టారు, తెలంగాణ బడ్జెట్ ఎంత ప్రవేశపెట్టారు, ఏపీకి సంబంధించి కూడా ఏపీ బడ్జెట్ ఎంత, ఇటువంటి డైరెక్ట్ పాయింట్స్. కొన్ని మనం అనుకుంటాము ఇంత బేసిక్ పైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడుగుతారా అని. సో బేసిక్ని పక్కన పెట్టేసేసి ఏదేదో చదువుతారు కొంతమంది అభ్యర్థులు. సో ఫస్ట్ చదవాల్సిన ఫండమెంటల్స్ బేసిక్ చూడాలి. యూనియన్ బడ్జెట్ 2026-2027 మొత్తం ఎంత, బడ్జెట్ ఎంత అంటారు. సో మొత్తం బడ్జెట్ వచ్చేసేసి 53,47,315 కోట్ల రూపాయల బడ్జెట్. 53 లక్షల కోట్ల రూపాయలు అని గుర్తుంచుకోండి. సో ఇవంతా గుర్తుపెట్టుకోండి బెస్ట్. ఇక రెవెన్యూ వసూళ్ళు వచ్చేసేసి 35,33,150 కోట్ల రూపాయలు. రెవెన్యూ వ్యయం వచ్చేసేసి 41,25,494 కోట్ల రూపాయలు. ఇక క్యాపిటల్ రిసీట్స్ మూలధన వసూళ్లు 18,14,165 కోట్ల రూపాయలు. మూలధన వ్యయం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 12,21,821 కోట్ల రూపాయలు. కొన్ని టర్మ్స్ పైన మనం ఫోకస్ చేయాలి. ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ నేర్చుకొని తీరాల్సిందే. సో మనము కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకుంటాం కాబట్టి కొన్ని బేసిక్ వర్డ్స్ అయినా ఐడియా ఉండాలి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి అని పోటీ పరీక్షలు అడుగుతున్నారు, రెగ్యులర్గా అడుగుతున్నారు. రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ వ్యయం అంటే ఏంటంటే ప్రభుత్వము డే టు డే చేసే ఎక్స్పెన్సెస్, ప్రతిరోజు చేసే ఖర్చులు అనొచ్చు. ఉదాహరణకు చెప్పాలంటే కూడా ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే వేతనాలు ఎందులోకి వస్తాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ వ్యయం అంటాము. నెలవారీగా మనం పెన్షనర్స్ ఉంటారు కదా, పెన్షనర్స్కి ఇచ్చే పెన్షన్ ఏ ఎక్స్పెండిచర్ అంటారు, రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇటువంటివి రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ వ్యయం అనేది ఆస్తులను సృష్టించవు, గుర్తుంచుకోండి, ఖర్చులు అవి అంతే. ఇంకొకటి ఉంటుంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి మూలధన వ్యయం. ఇది ఇంపార్టెంట్. మూలధన వ్యయం పెరుగుతుంది అంటే మనం సంతోషపడాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దట్ క్రియేట్స్ అసెట్స్, ఆస్తులను సృష్టించే వ్యయం ఏది అంటారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మనం పెట్టే పెట్టుబడి అన్నట్టు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, విద్యా సంబంధిత కార్యక్రమాలు కానివ్వండి, ఇటువంటివి. ఓకేనా. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉందా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉందా చూడాలి. ఎలాగో ఎప్పుడైనా రెవెన్యూ ఎక్స్పెండిచరే కామన్గా ఎక్కువగా ఉంటుంది, అది ఎంత గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఈ బడ్జెట్లో యూనియన్ బడ్జెట్ 2026-2027లో కొన్ని కారిడార్లను ప్రస్తావించారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. బడ్జెట్లో ప్రతిపాదించిన హై స్పీడ్ రైల్ కారిడార్స్, రైల్వే రంగానికి సంబంధించి రైల్ కారిడార్స్ 7 ఎగ్జామినేషన్ అడుగుతారు. ఆ 7 రైల్ కారిడార్స్ ఏంటని అడుగుతారు. ఫస్ట్ వచ్చేసేసి ఢిల్లీ వారణాసి హై స్పీడ్ రైల్ కారిడార్.
ఢిల్లీ వారణాసి హై స్పీడ్ రైల్ కారిడార్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసేసి ముంబై పూణే హై స్పీడ్ రైల్ కారిడార్, ఇది రెండవది. నెక్స్ట్ వచ్చేసి మూడవది హైదరాబాద్ బెంగళూరు రైల్ కారిడార్. నెక్స్ట్ వచ్చేసేసి చెన్నై బెంగళూరు రైల్ కారిడార్. నెక్స్ట్ హైదరాబాద్ చెన్నై, నెక్స్ట్ పూణే హైదరాబాద్, నెక్స్ట్ వారణాసి సిలిగురి హై స్పీడ్ రైల్ కారిడార్లు 7ంటిని ప్రతిపాదించారు. వీటి పేరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఎగ్జామినేషన్లో అడగవచ్చు రానున్న పోటీ పరీక్షలో. ఎక్స్క్లూజివ్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో ఉంచుకొని ఈ పాయింట్స్ చెప్తున్నాను నేను. ఫైన్. ఇక ఈరోజు మన సెకండ్ టాపిక్ వచ్చేసి, ఈ టాపిక్ని కూడా ఎకానమీ సబ్జెక్ట్లో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా చూడవచ్చు. జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను. జిఎస్టీ రిలేటెడ్ టాపిక్ని మనం ప్రతి మంత్ కూడా ఫస్ట్ ఆర్ సెకండ్ డేస్లో ఖచ్చితంగా డిస్కస్ చేస్తాము. ఎందుకంటే జిఎస్టీ వసూళ్ళకి సంబంధించిన గణాంకాలు మంత్ బేసిస్గా న్యూస్లో ఉంటాయి. ఇప్పుడు మనం ఫిబ్రవరి 2 రోజున ఉన్నాము. ఫిబ్రవరి 2 రోజు గడిచిన నెల జనవరి 1 నుండి జనవరి 31 వరకు జిఎస్టీ రూపంలో ఎంత మొత్తంలో పన్ను వసూలు అయిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పిన గణాంకాలు ఏవైతే ఉంటాయో ఆ గణాంకాలు మనం అబ్జర్వ్ చేయాలి ఎవ్రీ మంత్. మరి ప్రతి ఒక్క నెలది గుర్తుపెట్టుకోవాలన్నా సార్, 2017 జూలై 1న జిఎస్టీ అమల్లోకి వచ్చింది, అప్పటి నుండి ఎవ్రీ మంత్ ఈ గణాంకాలు గుర్తుపెట్టుకోవాలంటే కాదు. కొన్ని రికార్డ్స్ ఉంటాయి, కొన్ని మైల్ స్టోన్స్ ఉంటాయి, వాటిని గుర్తుపెట్టుకోవాలి. అంతకంటే ముందు ఆ టాపిక్కి సంబంధించిన స్టాటిక్ పార్ట్ని చూడాలి. స్టాటిక్ పార్ట్ ఏంటంటే జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను. ఇది ఏ రకమైన పన్ను అంటారు? ఒక పరోక్ష పన్ను, ఇండైరెక్ట్ ట్యాక్స్. మనం ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా ట్యాక్సేషన్ సిస్టమ్, పన్ను వ్యవస్థ ఆ లెసన్లో డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటో మీకు ఐడియా ఉండి ఉంటుంది. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ ఎట్సెట్రా. ఇక ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్నాం అనుకోండి, జిఎస్టీ ద బెస్ట్ ఎగ్జాంపుల్. జిఎస్టీ ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్ను జిఎస్టీ. మరి భారతదేశంలో జిఎస్టీని అమల్లోకి తీసుకురావడానికి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంని సవరించారు. ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం అంటే 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016. గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగంలో చాలా మార్పులు వచ్చినాయి. అందులో ఒక ఆర్టికల్ 279A. ఆర్టికల్ 279A ఏం చెప్తుంది అంటే జిఎస్టీ కౌన్సిల్ గురించి చెప్తుంది. జిఎస్టీ కౌన్సిల్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. రాజ్యాంగబద్ధం అంటే ఏంటి? రాజ్యాంగంలో ఏదో ఒక ఆర్టికల్లో, ఏదో ఒక భాగంలో ఒక సంస్థ గురించో, ఒక కమిషన్ గురించో పేర్కొన్నారనుకోండి, అది కాన్స్టిట్యూషనల్ బాడీ. జిఎస్టీ కౌన్సిల్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. ఈ అమెండ్మెంట్ ద్వారా వచ్చింది 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016. మరి ఈ విధంగా భారతదేశంలో జిఎస్టీ ఎప్పటి అమల్లోకి వచ్చిందంటే 2017 జూలై 1వ తేదీ నుండి, 2017 జూలై 1 నుండి జిఎస్టీ అమల్లోకి వచ్చింది. ఓకేనా? ఇకపోతే జిఎస్టీ కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, కన్సర్న్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వారే విధులు నిర్వర్తిస్తారు. జిఎస్టీ కౌన్సిల్ చైర్పర్సన్ ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఎక్స్ అఫిషియో అంటే అధికార రీత్యా ఒక పదవిలో ఉండేవారు మరొక బాధ్యతలు నిర్వర్తించడం అన్నట్టు. మరి ఈ జిఎస్టీ కౌన్సిలే భారతదేశంలో జిఎస్టీ స్లాబ్స్ని డిసైడ్ చేస్తుంది. ఏ స్లాబ్ పరిధిలోకి ఏ వస్తువులు లేదా గూడ్స్, ఏ సర్వీసెస్ వస్తాయని ఫైనల్గా డిసైడ్ చేస్తుంది. ఇక పక్కన పెట్టేసేస్తే ఎవ్రీ మంత్ జిఎస్టీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అంటే గడిచిన నెల, ఉదాహరణకి ఇప్పుడు జనవరి మంత్ ఉంది, జనవరి 1 నుండి 31. జనవరి నెలలో జిఎస్టీ వసూలు ఈ విధంగా అయినాయి అని చెప్పేసి ఫిబ్రవరి 1 మనం అఫీషియల్గా చూస్తాము, న్యూస్ పేపర్స్లో చూస్తాము. సో గడిచిన నెలకి జిఎస్టీ వసూళ్ళు ఆల్మోస్ట్ 1.9 lakh crore రూపీస్ వసూలని చెప్పేసి మనం పేపర్లో చూస్తాము. మరి ఆ నెంబర్ గుర్తుంచుకోవాలంటే కాదు, జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు హయ్యెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ సింగిల్ మంత్ అని చెప్పేసి ఒక నెల ఉంది. ఏదంటే 2025 ఏప్రిల్ నెల, 2025 ఏప్రిల్ నెల, 2025-2026 ఫినాన్షియల్ ఇయర్. అంటే ప్రస్తుతం మనం ఉన్న ఆర్థిక సంవత్సరం ఉంది కదా, 2025-2026 ఈ ఫినాన్షియల్ ఇయర్ మొదటి నెల ఏప్రిల్ కదా. సో ఆ ఏప్రిల్లో 2.37 lakh crore రూపీస్ జిఎస్టీ రూపంలో వసూలైంది. అది గుర్తుపెట్టుకోవాలి. హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ సింగిల్ మంత్, జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుండి హైయెస్ట్. ఇది గుర్తుంచుకోవాలి. ఇంకొకటి ఏంటంటే గడిచిన ఆర్థిక సంవత్సరం 2024-25 ఆర్థిక సంవత్సరం అంటే 2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చ్ 31 వరకు జిఎస్టీ రూపంలో ఎంత వసూలు అయింది అంటే భారత ప్రభుత్వానికి ఎంత వసూలు వచ్చినాయట అంటే 22.08 lakh crore రూపీస్ ఒక ఆర్థిక సంవత్సరం, లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్.
అంటే ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ మంత్ కూడా 1.84 lakh crore రూపీస్ జిఎస్టీ రూపంలో వసూలు అవుతుంది. గతంలో 0%, 5%, 12%, 18%, 28% అలా జిఎస్టీ స్లాబ్స్ అనేవి ఉండేవి. మరి జిఎస్టీ స్లాబ్స్లో మార్పులు వచ్చినాయి. ఆ మార్పుల ఆధారంగా జిఎస్టీ రీఫార్మ్స్ని మనము 2025 సెప్టెంబర్ 22 నుండి చూస్తున్నాము. 5%, 18% స్లాబ్స్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఇటువంటివన్నీ లింక్ అవ్వాలి. జిఎస్టీ సంస్కరణలు ఎప్పుడు అమల్లోకి వచ్చినాయి, జిఎస్టీకి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ ఇవన్నీ ఇంపార్టెంటే. ఓకేనా, ఎనఫ్. మరి గడిచిన నెల జనవరి నెలకు గాను జిఎస్టీ రూపంలో 1.9 lakh crore రూపీస్ 1.93 lakh crore రూపీస్ వసూలైనట. మరి ఈ నెంబర్ గుర్తుంచుకోవాలంటే అవసరం లేదు. ఒకవేళ ఆ 2.37 lakh crore రూపీస్ ఆ రికార్డు కనుక బ్రేక్ అయింది అనుకోండి, ఆ నెంబర్ గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ మనం పాలిటీ సబ్జెక్ట్లో భాగంగా ఒక అప్డేటెడ్ టాపిక్గా అబ్జర్వ్ చేయొచ్చు. కరెంట్ పాలిటీలో భాగంగా ఆల్రెడీ మనం జనవరి మంత్లో డిస్కస్ చేసిన టాపికే మరొకసారి ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కవర్ అయింది కాబట్టి మనం చూడాల్సిందే. న్యాయసేతు అనే ఒక చాట్బాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ చాట్బాట్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది ఈ టెక్నాలజీ కృత్రిమ మీద. అటువంటి ఆధారంగా పనిచేసే ఒక చాట్బాట్ న్యాయసేతు ఎవరి ఆధ్వర్యంలో ఎందుకోసం ఉద్దేశించబడింది? ఈ టాపిక్ని మనం డిస్కస్ చేసే ముందు కొంత ఏమంటాము స్టాటిక్ పార్ట్ చూద్దాము. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 4th పార్ట్ దేని గురించి మనం చూస్తాం? డిపిఎస్పీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అంటాం కదా, ఆదేశిక సూత్రాలు. ఆర్టికల్ 36 నుండి 51 వరకు ఆదేశిక సూత్రాలు చూస్తాము. అందులో ఆర్టికల్ 39A వెరీ వెరీ ఇంపార్టెంట్. దేని గురించి చెప్తుంది? ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉచిత న్యాయ సేవా సహాయము. గుర్తుపెట్టుకోండి. అందులో భాగంగా భారతదేశంలో ఒక సంస్థ గురించి కూడా మనం తరచూ చూస్తాము. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏర్పాటు చట్టబద్ధంగా జరిగింది. మరి నల్సాకి ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా ఎవరు విధులు నిర్వర్తిస్తారంటే, భారతదేశంలో న్యాయ వ్యవస్థని కనుక అబ్జర్వ్ చేసామనుకోండి, ప్రధాన న్యాయమూర్తి ఎవరు? మనకు ప్రస్తుతం సూర్యకాంత్. ఆ తర్వాత సీనియారిటీగా ఉండే వ్యక్తి ప్రస్తుతం విక్రమ్నాథ్ గారు. సో సెకండ్ సీనియర్ మోస్ట్ జడ్జ్ ఇన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ నల్సాగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి. నల్సా గురించి రీసెంట్గా చూసాము. సో నల్సా ఈ ఆర్టికల్ 39 ఇంప్లిమెంటేషన్కి కీలకము. ఓకేనా. మరి భారతదేశంలో ఉచిత న్యాయ సేవా సహాయం కోసం అంటే కేసులకు సంబంధించి కానివ్వండి, లేదంటే చట్టాలకు సంబంధించి కానివ్వండి, ప్రతి పౌరుడికి కూడా తెలియాలని చెప్పేసి ఒక చాట్బాట్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే అర్జున్ రామ్ మేఘవాల్ గారు. దీని యొక్క ప్రత్యేకతలను మనం రీసెంట్గా చూసాం. మరొకసారి ఉదాహరణకి ఒక నెంబర్ రిలీజ్ చేస్తారు, ఒక వాట్సాప్ నెంబరు. దానికి హాయ్ అని చెప్పేసి మనము ఒక మెసేజ్ టైప్ చేస్తే రిప్లై వస్తుంది, వాట్ డూ వాంట్ అన్నట్టుగా, ఏ సర్వీస్ కావాలని. అందులో మనం పలానా చట్టం గురించి తెలుసుకోవాలని టైప్ చేసామనుకోండి, ఆ చట్టం గురించి వస్తుంది. ఎవరో పర్సన్ మనకు రిప్లై ఇవ్వట్లేదు, ఇది చాట్బాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా. సో ఇటువంటి రీఫార్మ్స్ని మనం చూడాలి. న్యాయ వ్యవస్థలో వస్తున్న లేదా సత్వర పరిష్కారం కోసము కొన్ని మార్గాలుగా చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఈరోజు February 2, 2026. ప్రతి ఏడాది కూడా February 2 మనం ఒక ప్రాముఖ్యతతో చూస్తాము. వరల్డ్ వెట్లాండ్స్ డే అని చెప్పేసి ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. ఏ రోజు అంటారు? February 2. ఈ సందర్భంగా థీమ్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అభ్యర్థులకు ప్రతిసారి చెప్తున్నాను, ఇంపార్టెంట్ డేస్ థీమ్స్, ఇంపార్టెంట్ వీక్స్ థీమ్స్, ఇంపార్టెంట్ సమ్మిట్స్ థీమ్స్, ఇటువంటి టాపిక్స్ చూస్తున్నప్పుడు ఏ లాంగ్వేజ్లో అయితే ఆ థీమ్ ఉంటుందో అదే లాంగ్వేజ్లో చూడాలి. దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేట్ చేయకండి. ఇక ఈ డే గురించి, థీమ్ గురించి తెలుసుకునే ముందు చరిత్రలోకి వెళ్దాము. ఫస్ట్ స్టాటిక్ పార్ట్ చూడాలి. 1971 February 2 డేట్ గుర్తుంచుకోండి. 1971 February 2 ఆ రోజు యునెస్కో ఆధ్వర్యంలో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో ఆధ్వర్యంలో ఇరాన్ దేశంలోని ఒక నగరంలో ఒక కన్వెన్షన్ జరిగింది. ఆ నగరం పేరు రామ్సర్ కన్వెన్షన్. February 2, 1971. గుర్తుపెట్టుకోండి. ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలల ప్రాముఖ్యతను గుర్తించి ఆ చిత్తడి నేలలను సంరక్షించడమే ధ్యేయంగా ఆ కన్వెన్షన్ అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి. అలా
భారతదేశం విషయానికి వస్తే 1982 ఫిబ్రవరి 1 రోజున రామ్సర్ కన్వెన్షన్ లేదా ఆ ఒప్పందంపై సంతకం చేసింది. 1982 ఫిబ్రవరి 1 భారతదేశము. ఇక చిత్తడి నేలల ప్రాముఖ్యతను మరింత అవగాహన కల్పించాలి ప్రపంచవ్యాప్తంగా అని చెప్పేసి 1997 ఫిబ్రవరి 2 నుండి ఇక ప్రతి ఏడాది కూడా ఫిబ్రవరి 2ని వరల్డ్ వెట్లాండ్స్ డేగా జరుపుకోవాలని నిర్ణయాన్ని మనం చూస్తున్నాము. 1997 ఫిబ్రవరి 2 నుండి గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఫిబ్రవరి 2 అంటే 1971 ఇంపార్టెన్స్ మీకు ఇందాక చెప్పాను కదా, కన్వెన్షన్. ఇరాన్ దేశంలోని రామ్సర్ అనే నగరము. ఒక చిత్తడి నెలకు రామ్సర్ గుర్తింపు వచ్చింది అంటే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినట్టే. రీసెంట్గా మనం చూసాము జనవరి 31, 2026 రోజున భారతదేశంలో కొత్తగా 2 చిత్తడి నెలలకి రామ్సర్ గుర్తింపు వచ్చింది. పట్నా బర్డ్ శాంక్చురీ అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరియు గుజరాత్ రాష్ట్రంలో కచ్ డిస్టిక్లో ఒక వెట్లాండ్. అలా భారతదేశంలో రామ్సర్ చిత్తడి నేలల సంఖ్య ఎంతకు చేరింది? 98కి చేరింది. దానిపైన మీకు స్పెషల్ వీడియోని కూడా అందించాను నేను, చూడండి. ఆ చిత్తడి నేలల గురించి పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఆ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అంతా చూడండి. భారతదేశంలో అతిపెద్ద చిత్తడి నేల ఏది, అతి చిన్నది ఏంటి, ఎన్ని చిత్తడి నేలలు, అత్యధికంగా చిత్తడి నేలలు కలిగిన లేదా రామ్సర్ చిత్తడి నేలలు కలిగిన రాష్ట్రం ఏంటి, ఇటువంటివి. ఇకపోతే ఈరోజు ఫిబ్రవరి 2 కదా, వరల్డ్ వెట్లాండ్స్ డే. థీమ్ వచ్చేసేసి వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్ అనేది ఈ సంవత్సరం ఇవ్వబడిన థీమ్. గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. మరొకసారి న్యూస్లో ఉంది, మరొకసారి అంటున్నాను. 2025 జూన్ 21, 22 ఆ సమయంలో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ న్యూస్లో ఉంది. అప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చింది కంటెక్స్ట్ అంటే ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్. ఆ పరిస్థితుల్లో ఇరాన్ ఏం డిక్లేర్ చేసిందంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని మూసేస్తాము, హార్ముజ్ జలసంధిని మూసేస్తామని చెప్పేసేసి. మూసేస్తే ఏమవుతుందో కాన్సిక్వెన్స్ కూడా మీకు తెలుసు. ప్రపంచ వాణిజ్యం పైన, ఈ సీ రూట్లో వెళ్ళే వాణిజ్యం పైన తీవ్ర ప్రభావం పడుతుంది. ఇక మరొకసారి ఈరోజు కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఇరాన్ అమెరికా విషయంలో న్యూస్లోకి వచ్చింది. అమెరికా ఇరాన్ పైన దాడులు చేస్తుందా, కవ్వింపు చర్యలు, ఇవన్నీ చూస్తున్నాం. ఈ పరిస్థితిలో ఇక ఇరాన్ తీసుకోబోయే నిర్ణయము, ఒకవేళ తీసుకుంటే సంచలనమే, హార్ముజ్ జలసంధిని మూసేసే అవకాశాలు. కాబట్టి జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్లో భాగంగా మనం వరల్డ్ మ్యాప్ పైన ఫోకస్ చేస్తూనే ప్లేసెస్ ఇన్ న్యూస్ అనేది ఇంపార్టెంట్. మీకు ఏదైనా వార్తల్లో నిలిచిన ప్రాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆ పాయింట్ ఏదైతే ఉంటుందో మ్యాప్ పాయింటింగ్ అనేది మీకు చెప్తున్నాను, అవి చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అంటే ఏంటి చూడండి. అంతకంటే ముందు పర్షియన్ గల్ఫ్ గురించి చూడాలి. పర్షియన్ గల్ఫ్ వెరీ 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 ఇంపార్టెంట్. పర్షియన్ గల్ఫ్ని ఆనుకొని 8 దేశాలు ఉంటాయి. పర్షియన్ గల్ఫ్, ఆ 8 దేశాలు ఏంటంటే ఇరాన్, ఇరాక్, కువైట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ 8 దేశాలు పర్షియన్ గల్ఫ్ని ఆనుకొని ఉన్న దేశాలు. ఈ దేశాల రాజధాని పైన కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు పోటీ పరీక్షల్లో. ఏదో చదివినప్పుడు కంప్లీట్గా చదవాలి. ఇరాన్ రాజధాని వచ్చేసేసి టెహ్రాన్, కొత్త రాజధాని మ్యాక్రాన్కి మార్చుకుంటున్నారని చెప్పేసి రీసెంట్ న్యూస్ వచ్చింది, ప్రస్తుతానికి అది అప్రస్తుతం. ఇరాక్ రాజధాని బాగ్దాద్, కువైట్ క్యాపిటల్ వచ్చేసి కువైట్ సిటీ, బహ్రెయిన్ క్యాపిటల్ వచ్చేసేసి మనామా, ఖతార్ రాజధాని వచ్చేసేసి దోహా, సౌదీ అరేబియా రాజధాని వచ్చేసి రియాద్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని వచ్చేసేసి అబుదాబి, నెక్స్ట్ ఒమన్ రాజధాని వచ్చేసేసి మస్కట్. సో ఈ దేశాలు 8 దేశాలు పర్షియన్ గల్ఫ్ని సరిహద్దుగా కలిగి ఉన్నాయి. మరి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఈ ప్రాంతం, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనేది పర్షియన్ గల్ఫ్ ప్రాంతాన్ని గల్ఫ్ ఆఫ్ ఒమన్తో అరేబియన్ సీతో కలిపే ఒక వాణిజ్యపరమైన మార్గం. చాలా నారో స్ట్రెచ్ ఇది. కామన్గా స్ట్రెయిట్ అంటే ఏంటి, జలసంధి అంటాము. ఒక జలభాగాన్ని మరొక జలభాగంతో కలిపే ఒక సన్నని మార్గము. సో ఇరాన్ హెచ్చరికలతో మరొకసారి న్యూస్లోకి వచ్చింది. అమెరికా ఇరాన్ కాన్ఫ్లిక్ట్ పరిస్థితుల్లో అదేంటో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. సో ప్రస్తుతం మనం చూస్తున్న కారణమే అదేంటంటే, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కమిషన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్. ఈరోజు న్యూస్లో ఉంది. ఈరోజు కమిషన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్కి సంబంధించి 64th సెషన్
64వ సమావేశం అనేది ఈ కమిషన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ యొక్క హెడ్ క్వార్టర్లో ప్రారంభమైంది. ఫిబ్రవరి 2 ఈరోజు ప్రారంభమైంది. ఫిబ్రవరి 10 వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ టాపిక్లో భాగంగా మనం ఏం నేర్చుకోవాలి అంటే మరి ఆ 64th సెషన్కి భారత్ నుండి ప్రతినిధి బృందం వెళ్ళింది. ఆ ప్రతినిధి బృందానికి ఎవరు హెడ్గా ఉన్నారు, అసలు ఈ కమిషన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఇది ఏ సంస్థకు అనుబంధంగా పనిచేస్తుంది, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో దీని యొక్క పాత్ర ఏంటి, ఇటువంటివి చూడాలి. అండ్ అభ్యర్థులకు ప్రతిసారి చెప్తున్నాను, ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ వార్తల్లోకి వచ్చిందంటే దానికి సంబంధించిన స్టాటిక్ పార్ట్ని ఫోకస్ చేయండి. ఏ సంవత్సరంలో ఏర్పాటైంది, స్థాపన ఏంటి అని చెప్పి ఇటీవల చాలా సంస్థల గురించి మనం చూసాము. అందులోనూ ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉండే సంస్థలు చాలా ఇంపార్టెంట్ పోటీ పరీక్షల కోణంలో. యుఎన్ఎస్సి గురించి ఇటీవల తరచూ చూసాము. యుఎన్ ఎకోసాక్ గురించి చూసాము. జనవరి 1 రోజున చూసాము. జనవరి 23, 2026 రోజున యుఎన్ ఎకోసాక్ న్యూస్లోకి వచ్చింది. 80th యానివర్సరీ అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, యుఎన్ ఎకోసాక్ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్కి కార్యనిర్వాహక మండలే, ఎగ్జిక్యూటివ్ బాడీయే ఈ కమిషన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్. హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. ఓకేనా. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో గోల్ నెంబర్ 1, గోల్ నెంబర్ 3, గోల్ నెంబర్ 4, గోల్ నెంబర్ 5, గోల్ నెంబర్ 8, గోల్ నెంబర్ 10, గోల్ నెంబర్ 11, గోల్ నెంబర్ 16 వీటి సాధనలో ఈ అంతర్జాతీయ సంస్థ యుఎన్ ఎకోసాక్ కానివ్వండి, దానికి సంబంధించిన కార్యనిర్వాహక మండలి కమిషన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ కానివ్వండి కీలక పాత్ర పోషిస్తుంది. మీకు ఇంతకుముందు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు గోల్ నెంబర్సే చెప్పాను. కారణం ఏంటంటే మీకు చాలాసార్లు చెప్పాను మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఆ గోల్ నెంబర్ ఆధారంగా గుర్తుపెట్టుకోండి అని. మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో క్వశ్చన్ కూడా ఇచ్చాను, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు, చూడండి. గోల్ నెంబర్ 1 అంటే ఏంటి, గోల్ నెంబర్ 2 ఏం చెప్తుంది, గోల్ నెంబర్ 4 ఏం చెప్తుంది, ఇవన్నీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో. ప్రపంచంలోని ప్రతి దేశం కూడా సాధించాల్సిన లక్ష్యాలు 2015 నుండి 2030 వరకు. ఉదాహరణకు చెప్పాలంటే గోల్ నెంబర్ 1 ఏం చెప్తుంది, నో పావర్టీ, పేదరిక నిర్మూలన. గోల్ నెంబర్ 3 ఏం చెప్తుంది, గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ గురించి చెప్తుంది. గోల్ నెంబర్ 4 ఏం చెప్తుంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది. గోల్ నెంబర్ 5 ఏం చెప్తుంది, జెండర్ ఈక్వాలిటీ గురించి చెప్తుంది, లింగ సమానత్వము. ఇక గోల్ నెంబర్ 8 డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ గురించి చెప్తుంది. అండ్ గోల్ నెంబర్ 10 రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్, సో అసమానతల తగ్గింపు. ఇక గోల్ నెంబర్ 11 ఏం చెప్తుంది అంటే సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. గోల్ నెంబర్ 16 ఏం చెప్తుందంటే పీస్, జస్టిస్ వంటి అంశాలు. ఓకేనా. సో ఇలా చూడండి. ఇప్పుడు ఈ కమిషన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ యుఎన్ ఎకోసాక్ ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే 64th సెషన్ సమావేశాలు ఈరోజు ప్రారంభమైనాయి. ఓకేనా. మరి ఆ సమావేశాల యొక్క థీమ్ ఏంటి అంటారు. ఏదైనా సదస్సులు, సమావేశాలు, కాన్ఫరెన్స్ చూస్తున్నప్పుడు థీమ్స్ని ఫోకస్ చేయాలి. ఆ థీమ్ ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ థీమ్ వచ్చేసేసి సో 64th సెషన్ ఆఫ్ కమిషన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ థీమ్ ఏంటి అంటే అడ్వాన్సింగ్ సోషల్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్ త్రూ కోఆర్డినేటెడ్, ఈక్విటబుల్ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్. సో ఇంగ్లీష్లోనే చూడండి, తెలుగులో ట్రాన్స్లేట్ చేయకండి. ఓకేనా. ఇక యుఎన్ ఎకోసాక్ ప్రస్తుతం భారత్ యుఎన్ ఎకోసాక్లో సభ్యత్వ హోదా ఉంది. 2026 జనవరి 1న అఫీషియల్గా యుఎన్ ఎకోసాక్లో భారత్ సభ్యత్వాన్ని స్వీకరించింది. యుఎన్ ఎకోసాక్లో 54 సభ్య దేశాలు ఉంటాయి. భారత్ 3 ఏళ్ల కాల పరిమితితో సభ్యత్వాన్ని కొనసాగిస్తుంది. 2026, 2027, 2028 గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ లింక్ చేసుకోండి. నెక్స్ట్ ఈరోజు ఆస్ట్రేలియన్ ఓపెన్కి సంబంధించి సో నిన్నటి రోజున ముగిసింది కదా, ఫిబ్రవరి 1, 2026 రోజున ఆస్ట్రేలియన్ ఓపెన్ ముగిసింది. కాబట్టి కంప్లీట్ విజేతలు ఎవరు, రన్నరప్ ఎవరో చూడాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్రాండ్ స్లామ్ అనే పదం, సో గ్రాండ్ స్లామ్ అనే పదం ఏ క్రీడతో సంబంధం కలిగి ఉంది అంటారు. కొన్ని టర్మ్స్ చూడాలి. టెన్నిస్ సో టెన్నిస్ క్రీడకి సంబంధించింది గ్రాండ్ స్లామ్ అనే పదము. ప్రతి ఇయర్ కూడా, ఇయర్ అంటే క్యాలెండర్ ఇయర్, ఒక క్యాలెండర్ ఇయర్ని మనం గమనిస్తే 4 గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి. 4 గ్రాండ్ స్లామ్స్. అందులో ఫస్ట్ క్యాలెండర్ ఇయర్లో ఫస్ట్ ఏమవుతుందంటే ఆస్ట్రేలియన్ ఓపెన్. సెకండ్ వచ్చేసేసి ఫ్రెంచ్ ఓపెన్. థర్డ్ వచ్చేసి వింబుల్డన్. నెక్స్ట్ వచ్చేసి యుఎస్ ఓపెన్. సో ఈ 4 గ్రాండ్ స్లామ్స్ ఒక క్యాలెండర్ ఇయర్లో ఇదే విధంగా గ్రాండ్ స్లామ్స్ నిర్వహణ ఉంటుంది. ఒక టెన్నిస్ ప్లేయర్ ఒక్క గ్రాండ్ స్లామ్ని గెలిచినా కూడా చాలా ప్రతిష్టాత్మక గుర్తింపు అనేది రావడం జరుగుతుంది. అటువంటిది రీసెంట్గా మనం చూసాము. గ్రాండ్ స్లామ్లలో 400 మ్యాచ్లు
ప్రత్యేకతలు అని చెప్పేసి నోవాక్ జోకోవిచ్ సంబంధించి. సో మరి గ్రాండ్ స్లామ్లో అతి పురాతనమైనది ఏదంటే వింబుల్డన్ గ్రాండ్ స్లామ్లోనే అతి పురాతనం వింబుల్డన్ 1877లో స్టార్ట్ అయింది. ఇక ఫ్రెంచ్ ఓపెన్ అన్నాం అనుకోండి, ఫ్రెంచ్ గ్రాండ్ స్లామ్ లేదా రోలాండ్ గ్యారోస్ అన్న ఒకటే, అది క్లే కోర్ట్తో ఆడతారు, అంటే క్లే కోర్ట్ పైన, మట్టి కోర్టు పైన. సో ఇటువంటి చూడాలి కొన్ని క్రీడల సంబంధించి చూసినప్పుడు బేసిక్ థింగ్స్. ఇక ఈ క్యాలెండర్ ఇయర్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ముగిసింది. ఇందులో మెన్స్ సింగిల్స్ విజేత ఎవరు, రన్నర్ ఎవరు, విజేతతో పాటు రన్నర్ని చూడాలి, వాళ్ళ కంట్రీస్ కూడా చూడాలి, ఏ దేశానికి చెందిన వారు చూడాలి. నెక్స్ట్ విమెన్స్ సింగిల్స్ విజేత రన్నర్ అప్. నెక్స్ట్ మెన్స్ డబుల్స్ విజేతలు రన్నర్ అప్ కంట్రీస్, విమెన్స్ డబుల్స్ విజేతలు రన్నర్ అప్. నెక్స్ట్ మిక్స్డ్ డబుల్స్, ఇలా చూడాలి. ఆ పేర్లన్నీ కూడా 1-2 సార్లు చూడండి, ఎగ్జామినేషన్లో గుర్తుపట్టే విధంగా ఉంటే చాలు. సో ఒకసారి చూడండి. సో ఫస్ట్ గ్రాండ్ స్లామ్లకు సంబంధించి బేసిక్. ఆస్ట్రేలియన్ ఓపెన్ మెల్బోర్న్ ఆస్ట్రేలియాలో ప్రతి ఏడాది కూడా జరుగుతుంది. ఒక క్యాలెండర్ ఇయర్లో ఫస్ట్ జరిగేది ఆస్ట్రేలియన్ ఓపెన్, చివరి జరిగేది యూఎస్ ఓపెన్. 1905లో ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది స్టార్ట్ అయింది, ఒక గ్రాండ్ స్లామ్. నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్, ఇది క్లే కోర్ట్ పైన ఆడతారు, ప్యారిస్ ఫ్రాన్స్లో నిర్వహిస్తారు ఎవ్రీ ఇయర్ కూడా. దీన్ని క్లే కోర్ట్ ప్రత్యేకత. 1891లో స్టార్ట్ అయింది ఫ్రెంచ్ ఓపెన్, ఓకేనా. ఇక ఆస్ట్రేలియన్ ఓపెన్ ఏమో హార్డ్ కోర్ట్ పైన ఆడతారు, వింబుల్డన్ గ్రాస్ కోర్ట్ పైన ఆడతారు. అతి పురాతన గ్రాండ్ స్లామ్ లండన్, ఎవ్రీ ఇయర్ కూడా లండన్లో జరుగుతుంది. యుఎస్ ఓపెన్ హార్డ్ కోర్ట్ పైన ఆడతారు, అమెరికా న్యూయార్క్, 1881లో స్టార్ట్ అయింది. సో గ్రాండ్ స్లామ్స్, ఈ 4 గ్రాండ్ స్లామ్లు ఖచ్చితంగా చూడాలి. క్యాలెండర్ ఇయర్లో ఇవి జరుగుతాయి. విజేతల పేర్లు, రన్నరప్ల పేర్లు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇక ఈరోజు ప్రశ్న, సో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని రామ్సర్ చిత్తడి నెలలు ఉన్నాయి? అత్యధిక రామ్సర్ చిత్తడి నెలలు కలిగిన రాష్ట్రం ఏది? 2026 ప్రపంచ చిత్తడి నెలల దినోత్సవ థీమ్ ఏంటి? సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, సో నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్న ఏదైతే ఉంటుందో సంపూర్ణ వివరణ ఇచ్చాను. నెక్స్ట్ యూనియన్ బడ్జెట్ 2026-2027 నేను చెప్పిన హైలైట్స్ ఏవైతే ఉంటాయో, గణాంకాలు ఏవైతే ఉంటాయో తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఎంత కూడా మనం యూనియన్ బడ్జెట్లో భాగంగా డిస్కస్ చేసినవి. ఇక నెక్స్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి నెలలో జిఎస్టీ వసూలు ఏ విధంగా ఉన్నాయి, జిఎస్టీకి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన గణాంకాలన్నీ కూడా చూడండి. ఇక నెక్స్ట్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వారు ఏప్రిల్ 1, 2026 నుండి ప్రారంభించనున్న ఒక సర్వే, అదేంటంటే నేషనల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ సర్వే. నెక్స్ట్ ఇంకొక సర్వే ఏంటంటే యాన్యువల్ సర్వే ఆఫ్ ఇన్కార్పొరేటెడ్ సర్వీస్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. ఈ సర్వే యొక్క ఉపయోగం ఏంటి ఖచ్చితంగా చూడాలి. ఇక నెక్స్ట్ జనవరి 1, 2026 నుండి అమల్లోకి వచ్చిన న్యాయ సేతు, ఈరోజు మరొకసారి న్యూస్లోకి వచ్చింది. న్యాయ సేతు ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో, మరి ఏ చాట్బాట్ కన్సర్న్ నంబర్ ఏంటి, ఆ నంబర్ కూడా గుర్తుపెట్టుకోండి, 7217711814 గుర్తుపెట్టుకోండి. న్యాయ సేతు ఆర్టికల్ 39A ఇంపార్టెన్స్ అండ్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. వరల్డ్ వెట్లాండ్స్ డే ఫిబ్రవరి 2, 2026 ఈ సంవత్సరం థీమ్ ఏంటి? మొట్టమొదటి వరల్డ్ వెట్లాండ్స్ డేని 1997 ఫిబ్రవరి 2 నుండి జరుపుకుంటున్నాం. ఇక ఫిబ్రవరి 2కున్న ప్రాముఖ్యత ఏంటి, థీమ్ ఏంటి ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ హార్ముజ్ జలసంధి ఈరోజు మరొకసారి న్యూస్లో ఉంది. హార్ముజ్ జలసంధి ఏ 2 ప్రాంతాలని కలుపుతుంది? పర్షియన్ గల్ఫ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? సో ఈ టాపిక్ మొత్తాన్ని కూడా చూడండి, మీకు ఖచ్చితంగా అడగవచ్చు రానున్న పోటీ పరీక్షల్లో. నెక్స్ట్ కమిషన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ కంటెక్స్ట్ ఎందుకు డిస్కస్ చేసాము ఈ టాపిక్ని అంటే 64th సెషన్ ఈరోజు ప్రారంభమైంది న్యూయార్క్లో. కమిషన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ దేనికి అనుబంధంగా కార్యనిర్వాహక సంస్థగా పనిచేస్తుంది అంటే యుఎన్ ఎకోసాక్కే. సో ప్రత్యేకతలు ఏంటి? అండ్ అరబ్ లీగ్ ఎన్ని కంట్రీస్ ఉంటాయి, ఆ కంట్రీస్ నేమ్స్ చెప్పాను. అరబ్ లీగ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ, మరి ఎందుకు ఈరోజు అరబ్ లీగ్ న్యూస్లోకి వచ్చింది? భారత్ అరబ్ లీగ్ సంబంధం ఏంటి? భారత్ అరబ్ లీగ్కి అబ్జర్వర్ కంట్రీ, ఓకేనా. భారతదేశంలో మొట్టమొదటి అనే అంశంతో ఒడిశాలో జాతీయ అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ టెస్ట్ అండ్ ఇన్నోవేషన్ కారిడార్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ఎయిర్పార్ట్లో? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రామ్జీ లుండా విమానాశ్రయం ఎక్కడ ఉంది అని అడుగుతారు, వెరీ వెరీ ఇంపార్టెంట్.
భారతదేశంలో ప్రస్తుతం పనిచేసిన ఒక కమర్షియల్ ఎయిర్పోర్ట్లో డ్రోన్స్కి సంబంధించిన టెస్టింగ్ సెంటర్. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆదంపూర్ ఎయిర్పోర్ట్ పేరు మార్పు సంబంధిత అంశము. ఎక్కడిది? పంజాబ్ రాష్ట్రంలోని ఎయిర్పోర్ట్. ఎవరి పేరు పెట్టారు ఈ ఎయిర్పోర్ట్కి అంటే శ్రీ గురు రవిదాస్ మహారాజ్ జీ గారి పేరు. ఇక నెక్స్ట్ వచ్చేసేసి భారతదేశంలో మొట్టమొదటిసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడ్వకేట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభమైంది మహారాష్ట్రలో. నెక్స్ట్ ఆపరేషన్ స్మైల్ దేశవ్యాప్తంగా తప్పిపోయిన చిన్నారులు మరియు బాలకార్మిక వ్యవస్థ నుండి విముక్తి కల్పించడానికి పోలీస్ కార్యక్రమం ఇది. సో ప్రత్యేకత ఏంటి ఈరోజు ఎందుకు మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ముగిసింది. విజేతల వివరాలు మరియు రన్నరప్ ఎవరు, వాళ్ళ కన్సర్న్ కంట్రీస్ ఏంటి, అసలు గ్రాండ్ స్లామ్ల ప్రత్యేకత ఏంటి చూడడం జరిగింది. రైట్.